హలో, మణీశ్వరంలో ఈరోజు నేను టమాటా కాజు చేస్తున్నాను. ముందుగా పొయ్యి వెలిగిస్తున్నాను. ఆయిల్ వేస్తున్నాను. ముందుగా ధనియాలు వేస్తున్నాను. తర్వాత జీలకర్ర వేస్తున్నాను. ఈ సీసాలు నేను యూఎస్ నుంచి తెప్పించానండి. స్టైల్గా ఇలా ఒక్కో దాంట్లో ఒకటి పోసుకోవచ్చు కదా. ఇలా అవన్నీ 19 డబ్బాలు ఉన్నాయన్నమాట. స్టాండు అలా ఇచ్చారు. తర్వాత నేను ఎండుమిర్చి ఇలా తొడాలు తీసుకోవాలి కదా. తొడాలు తీసి ఎండుమిర్చి వేస్తున్నాను. ఈ ముక్కలకి ఆ మాత్రం ఉండాలి. 1/4 కేజీ టమాటాలకి ఆ మాత్రం ఎండుమిర్చి ఉండాలి. ఎండుమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు మనం వాటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని జీడిపప్పులు కూడా వేసి ఆ మాత్రం జీడిపప్పులు వేసి వేయించుకుంటాం. ధనియాలు వేగి ఫ్లేవర్ మంచి అరోమా వస్తుందండి. ధనియాలు వేగి వెల్లుల్లి కూడా 5-6 రెబ్బలు వేయాలి. వెల్లుల్లి కూడా కొంచెం మిరపకాయలు బాగా వేగి కమ్మని వాసన వచ్చినాక మనం ఇప్పుడు ఆనియన్స్, అల్లం కూడా వేద్దాం. ఇదిగో కొన్ని ఆనియన్స్ వేస్తున్నా. మిరపకాయలు వేగినాయి కదా, ఆనియన్స్ వేస్తున్నా. ఇదిగో కొంచెం అల్లం కూడా వేస్తున్నా. ఇప్పుడు వేగిపోయినాయి కదా, వీటిని మెత్తగా మిక్సీ పట్టుకొని పేస్ట్ అల్లి చేసుకోవాలన్నమాట. తర్వాత పేస్ట్ అల్లి చేసుకుని వస్తాను. తర్వాత కూర తిరగమాత వేస్తానన్నమాట. ఇదిగో పేస్ట్ వేస్తే మనం వేసినవన్నీ పేస్ట్ వేస్తే ఇలా వచ్చిందనమాట. కలర్ చూసారా? జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, ఆనియన్ ఇలా వచ్చిందనమాట పేస్ట్. ఇప్పుడు మనం పొయ్యి మీద గిన్నె పెట్టి కూర వేద్దాం. ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ వేసి ముందుగా ఎండుమిర్చి వేస్తున్నాం. తర్వాత జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర వేయాలి. తర్వాత ఆవాలు వేస్తాం. ఆవాలు వేసిన తర్వాత జీడిపప్పు వేస్తాం. మళ్ళీ కూరలో కూడా వేయాలన్నమాట. ఇందాక పేస్ట్లో వేసాము, మళ్ళీ ఇప్పుడు కూరలో కూడా వేయాలన్నమాట. జీడిపప్పు వేయాలి, మళ్ళీ కూరలోకి కూడా ఆనియన్స్ వేయాలి. కొంచెం వేగనిద్దాము.
కరివేపాకు వేయగానే చిటపట తర్వాత ఆనియన్స్ వేస్తున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేయాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసినాక మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఈ పేస్ట్ పట్టుకున్నాం కదా, ఈ పేస్టు వేయాలి. పేస్ట్ పట్టిన దాంట్లో కొంచెం వాటర్ పోసి మళ్ళీ దీంట్లో పోతాం. ఇప్పుడు దీనిలో టమాటా ముక్కలు వేస్తాం. ఇప్పుడు దీనిలో సాల్ట్ వేద్దాం, రాతిప్పు. ఈ కూర ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ముక్క మెత్తబడినాక తిందాం.